గైస్, ఈ మోడల్ స్టిచ్ చేయడానికి నాకు కంప్లీట్గా 40 అవర్స్ పట్టిందంటే మీరు నమ్ముతారా? చూడడానికి చాలా సింపుల్గా ఉన్న కొంచెం టఫ్ మగ్గం వర్క్ అనమాట. దీని ట్రేసింగ్ మొత్తం ప్లేస్మెంట్స్ అన్నీ కూడా నేను మీకు కంప్లీట్ వీడియో చేస్తున్నాను. మగ్గం ఎలాగైతే ప్లేస్ చేస్తున్నాము, ఎలాగైతే దాన్ని టైట్ ఫిట్గా బాగా ఫిక్స్ చేసుకొని ఎలాగుంటుంది అన్నది ఈ వీడియోలో మీరు చూస్తారు. మార్కింగ్తోనే అన్నిటితో సహా. నెక్స్ట్ మార్కింగ్ చూడండి, ఇలాగా పేపర్ మీద కట్ వర్క్ అనేది తీసుకొని మార్కింగ్ ట్రేస్ చేసుకొని దాన్ని మనము క్లాత్ మీద ఇలా మార్కింగ్ పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాతనే ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ డాట్స్ పెట్టుకోవాలి. అది పెట్టుకుంటే ఈ విధంగా ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, హ్యాండ్స్ అన్నీ కూడా పేపర్ కట్ చేసుకొని మనము ఇలా వేసుకుంటే మనకు స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. నేనైతే ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ అన్నీ క్లియర్ అవుట్గా తర్వాత నాకు కటింగ్ కూడా ఈజీగా ఉండాలని చెప్పేసి మొత్తం అంతా కూడా నేను మార్కింగ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మార్క్ చేసిన తర్వాత ఆ నెక్ లైన్కి 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసుకొని ఇలాగా మనం థ్రెడ్ అనేది అంటించుకుంటాం అన్నమాట. అది మనకు అనుకున్న విధంగా నెక్ లైన్ అన్నది బాగా వస్తుంది. నార్మల్గా స్టిచ్చింగ్కి ఒకలాగా ఉంటుంది, ఇలాగ ఒకలాగా ఉంది. స్టిచ్చింగ్కి అయినా సరే 1/2 ఇంచ్ మనం స్టిచ్ చేసిన తర్వాతనే కదా మిగిలిన పార్ట్ మనకు వస్తుంది. సో 1/2 ఇంచ్ లోపలికి వేసుకోగానే ఇలా థ్రెడ్ వర్క్ అనేది థ్రెడ్ లోడ్ స్టిచ్ అంటుంది. ఇది వేసుకుంటే మనకు కావాల్సిన విధంగా స్టిచ్చింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. మోడల్కి మోడల్ ఉంటుంది, స్టిచ్చింగ్కి కూడా ఈజీగా ఉంటుంది. దీని ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది. దానికి అవతల వైపు చైన్ స్టిచ్ చేసుకొని మళ్ళీ లోపల వైపు బీడ్ లైన్, స్టోన్ లైన్ వేసుకున్నాను. నేనైతే స్టోన్ లైన్ వేసుకున్న తర్వాత మళ్ళీ చైన్ స్టిచ్ చేశాను. ప్రస్తుతం బీడ్ లైన్ చూపిస్తున్నాను మీకు. స్టోన్ అయితే ఫస్ట్ గంతో స్టిక్ చేసి తర్వాత హెమ్మింగ్ నీడిల్తో హెమ్ చేశాను. నెక్స్ట్ ట్రేసింగ్ పేపర్ తీసుకొని నాకు కావాల్సిన వర్క్ అనేది ట్రేస్ చేసుకొని కొంచెం అంటించుకొని ఒక 6 మినిట్స్ వదిలేసిన తర్వాత అవుట్లైన్ అన్నది వేసుకోవాలి. ఫస్ట్ ఏ డిజైన్కైనా ఫస్ట్ అవుట్లైన్ అనేది మస్ట్ ఇంపార్టెంట్. అవుట్లైన్ వేసుకున్న తర్వాత ఈ విధంగా నేనైతే ఫ్లవర్ ఫిల్లింగ్, తర్వాత లీఫ్ ఫిల్లింగ్ చేశాను. లీఫ్ ఫిల్లింగ్ వచ్చేసి ఓన్లీ యాంటిక్ బీడ్తోనే చేశాను. నెక్స్ట్ ఫ్లవర్ ఫిల్లింగ్ వచ్చేసి కట్ బీడు చిప్తో, అదే దేవదాస్ చిప్స్ అంటారు కదా, ఆ చిప్స్తోనే చేశాను అనమాట. ఆ కట్ బీడ్స్ కూడా 2 వెరైటీ ఆఫ్ కట్ బీడ్స్ వాడాను. గోల్డ్ కట్ బీడు, తర్వాత లైట్ మిల్క్ కలర్, క్రీమ్ కలర్ కట్ బీడు, 2 విధాలుగా వాడాను. మీరు చూడవచ్చు. ఈ ఫ్లవర్ ఫిల్లింగ్ అన్నది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. చిన్న సూట్తో చేశాను నేనైతే, పెద్ద సూట్తో కూడా చేసుకోవచ్చు. ఇదైతే కొంచెం వర్క్ టైం అన్నది తగ్గుతుంది, ఫినిషింగ్ కూడా బాగానే ఉన్నదని చేశాను అన్నమాట. ఇంతవరకు వీడియో చూసారంటే చాలా థ్యాంక్స్ టు ఆల్. కానీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను మీకు పెట్టాలి అంటే మీ యొక్క సహకారం నాకు ఖచ్చితంగా ఉండాలి. దీని గురించి ప్రతి వివరాలు నేను మీకు పెడతానే ఉంటాను. ఆర్య వర్క్లో కానీ, మగ్గం వర్క్లో కానీ ఏదైనా మోడల్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అడగచ్చు కూడా. ఈ విధంగా ఫ్లవర్ అనేది ఫిల్ చేయడం అయ్యింది. నెక్ మొత్తం ఇలాగా 13 ఫ్లవర్స్ అలాగ వచ్చింది. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఒక 3 ఫ్లవర్స్ పెట్టుకున్నాను. చెప్పాను కదా స్టోన్ తర్వాత చైన్ స్టిచ్ చేశానని, అది ఇదే. దానికి బుటీ వర్క్గా 3 బీడ్స్ పెట్టాను. హ్యాండ్కి కూడా సేమ్ అలాగే వర్క్ ఇచ్చాను. ఇది నెక్ అవుట్పుట్ ఫైనల్గా. బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ నెక్ అవుట్పుట్. ఇది వచ్చేసి హ్యాండ్స్ అన్నమాట. 9 ఇంచెస్ హ్యాండ్కి నేను ట్రయాంగిల్ షేప్లో కొందరు అవన్నీ పెట్టా.